తమిళనాడులో అన్నామలై ఎఫెక్ట్ అయితే బాగా పనిచేసింది. కాకపోతే సీట్ల వైపుకి తేలేకపోయింది. 11% ఓట్లు వచ్చినాయి అన్నామలైకి. తమిళనాడులో 11% అంటే ఆషామాషి కాదు. 11% ఓట్లు తను సాధించుకోగలిగాడు. అదే సందర్భంలో కాకపోతే సీట్ల పరంగా రాలేదు. అందుకే ఇప్పుడు ఆ విషయం మీద విమర్శల నేపథ్యంలో చెప్పుకొచ్చాడు. కరుణానిధి కొడుకుని నేను అయ్యి ఉంటే వెంటనే సీఎం అయ్యి ఉండేవాడినేమో, కానీ నేను కుప్పస్వామి కొడుకుని కదా, కొంత టైం తీసుకుంటుంది, టైం తీసుకున్నాక ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి. ఇప్పుడు సాధించిన ఊపుతో 11% ఓట్లు వచ్చేటప్పటికి ఇప్పుడు ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోవడమా లేదా అన్నటువంటి తేల్చుకునే పరిస్థితి ఉంది. రెండోది, ఒకప్పుడు తమిళ మానేల కాంగ్రెస్ ఉండేది, దానికి 10% ఓట్ల పైన వచ్చినప్పుడు అనేక చిన్న చితక పార్టీలతో పాటు జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా వచ్చి దాంతో పొత్తు పెట్టుకుంది. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు అన్నామలై వైపుకి వస్తుంది. డిఎంకే మిత్రపక్షాలు ఇటు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే సందర్భంలో ఏఐఏడీఎంకే మిత్రపక్షాలను అన్నింటినీ కలుపుకుంటే రేపు బలమైన శక్తిగా తీసుకెళ్లే ప్రయత్నం ప్రారంభించారు.